కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ప్రశాంతమ్మ, వరదలు వచ్చిన సమయంలో నీవు ఎక్కడికి వెళ్ళావు, కరోనా టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావు తల్లి అని సెటర్లు వేస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని కొవ్వూరుకొచ్చి ఓట్లు అడుగుతున్నావని నిలదీశారు. నీవు కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేదని, నీవు ఎవరో మా ఎమ్మెల్యేని విమర్శించేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఎన్నెన్నో సహాయ సహకారాలు అందించారని తెలిపారు. సొంత ట్రస్ట్ తరపున ఎంతో మందికి ఆర్థిక సహాయం అందించారని, వికలాంగులకు పరికరాలు అందించారని, ఎంతో మంది అభాగ్యులకు సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. ఏ రోజైనా ఎప్పుడైనా కోవూరు నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఏమైనా సహాయం చేశావా అని ప్రశ్నించారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడవద్దని, 100% కొవ్వూరులో మళ్లీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గెలుస్తాడని, జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రి అవుతున్నాడని ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ ప్రజలు అన్నారు. అందరికీ నమస్కారం. అశాంతి రెడ్డి, నువ్వు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు మాట్లాడేటప్పుడు క్రికెట్ బెట్టింగ్ పెట్టేవాళ్ళని, పేకాట ఆడేవాళ్ళు దగ్గర పెట్టుకొని ఏవేవో మాట్లాడుతున్నావు మా ఎమ్మెల్యే గారి గురించి. నువ్వు అసలు వార్డు నెంబర్ కూడా కాదు. నువ్వు మా శాసనసభ్యులు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేద ప్రజల్లో దేవుళ్లాగా కొలువైపోయి ఉన్నాడు. నువ్వు వచ్చి కోవూరు వచ్చి ఏదేదో మాట్లాడుతుండవు. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నువ్వెవరు? ముందు నుంచి ఉన్న వాళ్ళందరూ పక్కన పెట్టేసి నువ్వు వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కొని నువ్వు వచ్చి ఇప్పుడు ఏదో ఇక్కడికి వచ్చి నేను అది చేస్తాను, నేను ఇది చేస్తానని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు ఎక్కడ ఉండవు. నువ్వు విదేశాల్లో తిరుగుతుంటావు. నువ్వు ఎక్కువ నువ్వు వచ్చి మా ఎమ్మెల్యే గురించి ఏదో మాట్లాడుతుండవు. అసలు నీకేం తెలుసని? మాకు వరదలు వచ్చిన సమయంలో నువ్వు ఎక్కడున్నావు? వరద సమయంలో మా శాసనసభ్యులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మా స్టౌబిడి కాలనీ కానీ ఇంకా ఎక్కడెక్కడ ఏరియాలో ఎక్కడ వచ్చినాయి అదంతా మా నాయకులందరూ దగ్గరుండి ప్రాణ నష్టం జరగకుండా కాపాడారు. కరోనా టైంలో ఎక్కడికి పోయారు? మీ పక్కన ఉన్న జోరీగులు అందరూ కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారు? ఇళ్లలోంచి బయటికి రాకుండా ఎంతెంతో అవస్థ పడతారు పేద ప్రజలు. వాళ్ళకందరికీ మా సారు దగ్గరుండి బియ్యం గాని, కూరగాయలు గాని, కోడిగుడ్లు ప్రతి ఒక్కటి అందించడం జరిగింది. అవే కాకుండా మా జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఆ పథకాలన్నీ మీకు అందుతున్నాయా లేదా గడప గడపకి వెళ్ళి తెలుసుకొని వాళ్ళకి ఏం అందలేదు, ఏం వస్తున్నాయి అన్ని తెలుసుకొని అక్కడికే పరిష్కరించడం జరిగింది. ఈ కోవూరు నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా? ఆ బిడ్డలందరూ ఆదుకుంది మా శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు. 25,000 రూపాయల చెక్కులు అందించి ఆ బిడ్డలకు అందరికీ శ్రీనివాసులు ట్రస్ట్ తరపున చెక్కులు అందించడం జరిగింది. అవే కాకుండా కాళ్ళు లేని వాళ్ళకి ట్రైల్ సైకిళ్ళు, అక్క చీలములు, కుట్టి మిషన్లు ఎంతమందికి ఇచ్చారు ఒకసారి అడుగు తెలుసుకొని మాట్లాడు. నువ్వు ఏమి చేయలేదు. ఈ ప్రసన్నకుమార్ రెడ్డి అసలు 6 సంవత్సరాలు చేశాడు, ఏం చేయలేదు, ఎక్కడ చేయలేదు, నీకేం తెలిసి మాట్లాడుతున్నావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అసలు మా శాసనసభ్యుల గురించి నీకేం తెలిసి మాట్లాడుతున్నావు? ఇక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడిపోయావు పొడుగు పాడుకొచ్చి.